నిన్నటి దినము రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఒక ల్యాండ్ విషయం తెలియజేస్తా తాళమాపురం గ్రామ పొలంలో 29 ఎకరాలు ల్యాండ్ వరదరాజు రెడ్డి గారు దాని మీద పిటిషన్ పెట్టినారు. మళ్ళా మధ్యలో వచ్చి భాస్కర్ రెడ్డి అనే బ్రోకరు డీల్ సెట్ చేసి కొండారెడ్డికి 10 కోట్లు 15 కోట్లు కొండారెడ్డి అడుగుతున్నాడు. వాళ్ళు 5 ఇస్తామన్నారు. మధ్యలో ఆడుకోసారి తెగుతుంది. అయ్యా సెల్ ఆన్లో రికార్డింగే కదా, ఆడుకోసారి తెగుతుంది. ఇది 2-3 రోజుల్లో డీల్ అవుతుంది. 3-4 రోజుల్లో వాళ్ళకి డబ్బు చేరుతుంది. ఇన్ని డీటెయిల్స్ అన్నీ మీకు ప్రెస్కి చెప్పినారు. సరే, ఆరోపణ చేసిన తర్వాత రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి దానికి వాస్తవాలు ఏంటి అని తెలియజేయాల్సిన బాధ్యత, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఆ కారణం వల్ల మేము ముందుకు వస్తూ ఉన్నాము. ఇది రాచమల్లి ప్రసాద్ మాదిరి నేను యాక్చువల్గా ఎకరాలు ఎన్ని, ఏ సర్వే నెంబర్లు, ఆయన సర్వే నెంబర్లు చెప్పినాడు, కొలతలు చెప్పినాడు, రేట్లు చెప్పినాడు. నాకు అవన్నీ తెలుసుకోవాల్సిన పని లేదు. నాకు ఎందుకంటే ఆ భూమి గురించి తెలుసుకోవాలని కానీ, ఆ సర్వే నెంబర్ల గురించి తెలుసుకోవాలని గురించి కానీ ఆ ఉత్సుకత లేదు. నేను కొనుక్కోవడంలే, దాంట్లో వ్యాపారం చేయడంలే, దాని విలువ తెలుసుకోవాల్సిన పని మాకు లేదు. ఓన్లీ ఈ సబ్జెక్టు విషయంలో మన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీయాలా, వైసీపీ ప్రభుత్వంలో ఏమేమి జరిగినా కొన్నిటికి పిటిషన్లు పెడతా వచ్చినాడు. అక్కడక్కడ కొన్ని ఇంకా జరుగుతాయి కూడా భవిష్యత్తులో. తెలుసుకునేటి మనం నోటీస్కి వచ్చినట్టు వాటి మీద అంతా పిటిషన్స్ పెడతా ఎంక్వైరీలు వేయమని అడుగుతూ ఉన్నాం. ఆ ఎంక్వైరీలు వేయించే భాగంలో దీని మీద కూడా ఒక పిటిషన్ పెట్టినారు. ఇదేమని, వాస్తవంగా ఇది ఈనాటికి కూడా ఆర్ఎస్ఆర్లో చెరువు భూమి అనింది. మామూలుగా రెవెన్యూ రికార్డ్స్లో ఆర్ఎస్ఆర్ అనేది ఒక ప్రామాణికం, భూమి యొక్క హక్కులు తెలియజేసేదానికి. అది ఈనాటికి ఎప్పటికి కూడా అది ఒక పివోటల్ డాక్యుమెంట్ అంటారు. ఆర్ఎస్ఆర్ కానీ పిఎస్ఆర్ కానీ పివోటల్ డాక్యుమెంట్ ఒక పవిత్రమైన గ్రంథము అని. ఫస్ట్ దాంట్లో రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాతనే భూమి యాజమాన్యాన్ని నిర్ధారిస్తారు. కాబట్టి ఈనాటికి చెరువు భూమి అనేది ఆర్ఎస్ఆర్లో మార్పు రాలే. ఆర్ఎస్ఆర్లో చెరువు భూమి అనేది ఫీల్డ్ మ్యాప్స్లో చెరువు అనే ఇండికేషన్ ఉంది. ఫీల్డ్ మ్యాప్లో హ్యాచింగ్ చేసి చెరువు అని తెలియజేస్తారు. ఫీల్డ్ మ్యాప్లో చెరువు భూమి అనేది ఉన్న తర్వాత దాన్ని బహుశా ఇది 1919 నుంచి ఉంది. 27 మధ్యలో ఇలా 27లో అటుంటే దాని తర్వాతను ఈ ల్యాండ్ను కన్వర్ట్ చేసి, అంటే దాన్ని ఏమంటారు, ఆయకట్టు చెరువు బంజరును అని దాన్ని మార్పు చేసి సబ్ డివిజన్స్ చేసి తర్వాత మళ్ళీ కొంతమందికి అసైన్ చేసినారు ల్యాండ్స్. సరే, మనం అంత డెప్త్కు పోలే, అవసరం కూడా మనకు లేదు. అయినా వన్స్ ఆ విధంగా స్వరూపాన్ని మార్చాలంటే, ఒక భూమి యొక్క స్వరూపాన్ని మార్చాలంటే దానికి ఆర్ఎస్ఆర్లో ఎంట్రీస్ చేసి ఉండాలి. దీనికోసం ఈ విధంగా మా భూమిని మార్పు చేస్తూ ఉన్నాము ఫలానా సంబంధించి దీనికోసం అని చెప్పి. అట్లాంటి మార్పులు ఏం చేయకుండా డైరెక్ట్ సబ్ డివిజన్ చేసి సబ్ డివిజన్ ఎంట్రీస్ మాత్రమే ఆర్ఎస్ఆర్లో ఎంటర్ చేసినారు. అది మనకు తెలిసేది తప్పనే అనుకుంటున్నాం. సరే, అది రెవెన్యూ వాళ్ళు తర్వాత ఇది తప్ప ఒప్ప అనేది తర్వాత వాళ్ళు నిర్ధారిస్తారు. 1985 నుంచి ఎమ్మెల్యే గారు ఆడున్నప్పుడు అది అప్పటిదాకా రైటు, ఇప్పుడు ఎందుకు తప్పైంది అంటే అప్పుడు ఎవరు వాళ్ళు వ్యాపారం చేయలే. అప్పుడంతా ఎవరు బుద్ధి ఉంటే అది వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎవరు భూమిలో మనకి తెలియాల్సిన పనిలే. అక్రమము జరిగింది అని తెలిసిన తర్వాత దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా ఆయనకు ఉంటుంది. కాబట్టి ఈ భూమి అన్యాక్రాంతమవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఆక్రమణలు చేసి ప్రభుత్వ భూములు ప్లాట్లు వేసి అమ్ముకునే దానికి వ్యాపారాలు చేస్తున్నారు. దీన్ని నిరోధించండి, దీని మీద ఎంక్వైరీలు చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టినారు. ఆ పిటిషన్లో భాగంగానే ఎంక్వైరీ స్టార్ట్ అయింది, ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఈ పిటిషన్ ఎప్పుడైతే పోయిందో నిమ్మకాయల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చినాడు. అసలు మొట్టమొదటి పిటిషన్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే దీంట్లో ఈయన ఎందుకు నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి ఉంది, శంకరెడ్డికి ఉంది, డాక్టర్కి ఉంది, వాళ్ళ భూమి ఉందని చెప్పినాడు. వాళ్ళ భూమి కాదన్న, మీ అన్నకు కూడా ఉంది కదా. మీ అన్నకు ఒక 6 ఎకరాలు ఆల్రెడీ ప్లాట్లు వేసి అంతకుముందు ఎప్పుడో వస్త్రభారతి వాళ్ళు కొనుక్కున్నారు ప్లాట్లు ఓనర్లు, ఇంకొకరు కొనుక్కున్నారు ప్లాట్లు ఓనర్లు అన్నారు. వస్త్రభారతి ప్లాట్లు ఓనర్లు ఇంకొకరు ప్లాట్లు ఓనర్లు కాదు. ప్లాట్లు కొని ఆల్రెడీ ఎప్పుడో చేసిన వెంచర్ ఆడ ఉంటే ఆ వెంచర్లలో
కొంతమంది అది అన్యాక్రాంతమై కొంతమంది దాంట్లో ఓనర్లు ఎవరో తెలియకుండా ఉంటే అట్టాటి ఓనర్లు యాన్నో కొంతమందిని పట్టుకొచ్చుకున్నావు, కొంతమందిని ఆక్రమించుకున్నావు. కొన్ని లింగాపురము, మూలారుపల్లె ఎస్సీలు దాంట్లో ఉంటే వాళ్ళకంటే అనుభవంలో ఊరికి ఆక్రమంలో మాత్రమే ఉన్నారు, వాళ్ళకేం రికార్డ్ ఏం లేదు వాళ్ళ దగ్గర. అట్లాంటి వాళ్ళ దగ్గర మీద డబ్బు తీసుకొని అగ్రిమెంట్లు రాయించుకొని ఆ భూమిని కూడా ఆక్రమించుకొని దాన్ని కూడా ప్లాట్లు చేయాలని ఉండవు. అది కూడా ఈ భూమి పక్కనే. ఈ భూమి ఓనర్లు కూడా కొంత భూమి అమ్మినా ఆ ప్లాట్లలోది కొంత వీళ్ళే తీసుకొని మళ్ళీ మీ అన్నకు డబ్బు ఇచ్చినారు. ఆల్రెడీ మీ అన్న ఎంత ఖర్చు పెట్టినాడో ఆమె డబ్బు వేసేసుకున్నాడు, అయిపోయింది. సఫరర్స్ ఎవరున్నా మిగతా వాళ్ళు మీ అన్నకు నష్టం కూడా లేదు. ఇది మళ్ళీ ఇంకొక 6 ఎకరాలు దాని పక్కన ఉంది. ఇప్పుడు ఇంకా అన్యాకరం చేసుకుని ఇది ఎంత సక్రమంగా జరిగితే మీ అన్న మళ్ళీ చేసుకోవాలనేది అగ్రిమెంట్లు చేసుకొని ఎస్సీల దగ్గర తీసుకొని ఆ ప్లాట్లు కూడా అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ భూమి ఎవరిదో తెలియదు, ల్యాండ్ ఓనర్లు ఎవరైతే సగం కొంతమంది ఒరిజినల్ అయితే కొంతమంది డూప్లికేట్. తులము ప్రాణం ఇచ్చి దాన్ని ఆక్రమణ చేసుకుని తీసుకునేటి అవి చేసుకొని మళ్ళీ నువ్వు వ్యాపారం చేయాలనేది మీ అన్న చేస్తున్నాడు. కాబట్టి నీకు ఇన్ని కరెక్ట్గా సర్వే నెంబర్లతో సహా కొలతలతో సహా నీకు మొత్తం తెలుసు. నువ్వు దీన్ని ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని వ్యాపారం చేయాలా లేకపోతే మీదికి రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే నువ్వు ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి కవర్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ భాగవతం మొట్టమొదటి నుంచి ఎట్టెట్ట చేసినావని ఊర్లో ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది. కొండారెడ్డి కమిషన్లు తీసుకున్నాడు, కొండారెడ్డి వ్యాపారం చేసినాడు, కొండారెడ్డి కోర్టు సంపాదించి డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది జీవితంలో. ఎందుకంటే ఆ డబ్బు సుఖమైన జీవితాన్ని ఇస్తుంది అనేది అందరూ అనుకుంటున్నారు కాబట్టి జీవితాన్ని సులభతరం చేస్తుంది. దానికి కావాలని నా ప్రయత్నం నేను ఎన్నైనా చేస్తా. నైతికంగా ఈ తప్పు చేసినాడని నువ్వు రుజువు చేయి, ఏ శిక్ష అయినా సిద్ధంగా ఉంటాం కదా. ఇవాళకి ఎవరిదైనా ప్రొద్దుటూళ్ళు ఎవరైనా ఏ వ్యాపారస్తుల దగ్గర ఇది ఇంత డబ్బు కావాలని చెప్పి అడిగినట్టు మీకు ఎవరైనా తెలుసా? పోనీ మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకంటే మీరు సమాజంలో మీరు అందరి దగ్గర తిరుగుతుంటారు, ప్రతి ఒక్కరి దగ్గర తిరుగుతుంటారు కదా. ఎవరి దగ్గరన్నా ఒక విలేకరు రాసినాడు రాజు టీవీ అని, ఏదో కమిషన్లో పనిగా పెట్టుకున్నాడని. అయ్యా రాజు టీవీ ఉన్నాడా విలేకరు ఎవరన్నా? సీను రాజుని నేను కమిషన్ అడిగినట్టుగా ఎవరైనా ఒక పావులా నాకు కమిషన్ ఇచ్చినట్టుగా ఏ ప్రాథమిక ఆధారమైన పోనీ అనుకునేదానికైనా కూడా వీళ్ళు ఎవరైనా ఈ శెట్టి గారిని అడిగినారని కానీ లేకపోతే ఈ రెడ్డి గారిని అడిగినారని, ఈ ప్లాట్ల ఓనర్లు అడిగారు కానీ, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎవరినైనా డబ్బు అడిగినాను, ఈ బ్రాందీ షాపులను అడిగినాను, ఈ ఇసుకతోలు కొట్టోళ్ళని అడిగినామని కానీ ఎవరినైనా అడిగినట్టుగా మీకు ఎవరైనా సమాచారమైనా ఉందా? అవి ఏం లేకుండా అభూత కల్పనలు గోబెల్స్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఈ విషయంలో మీరు మళ్ళీ ఈ 6 ఎకరాలను కూడా ఆక్రమించుకొని దీన్ని కూడా ప్లాట్లు వేసుకొని అమ్ముకోవాలనే దురుద్దేశంతోనే వాళ్ళని అడ్డపెట్టి వాళ్ళకు క్లీన్ చిట్ ఇప్పించి తద్వారా నువ్వు కూడా లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నావు. దానికోసమే ఇదంతా హంగామా చేసిండేది. ఇది వాస్తవంగా ఇది రెవెన్యూ వాళ్ళకు పిటిషన్ ఇచ్చినారు ఎమ్మెల్యే గారు. ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగితే ఒకవేళ న్యాయమైనది ఉంటే న్యాయంగా కానీ ఎందుకంటే రెవెన్యూ ఇంజనీర్ల నుంచి వాళ్ళు చెప్పేది ఏమంటే రెవెన్యూ ఆఫీసర్లు కానీ వీళ్ళు ల్యాండ్ సుధాకర్ రెడ్డి వచ్చింది నా దగ్గరికి వాస్తవంగా వచ్చినాడు. అన్న మేమేమి దీంట్లో తప్పు చేయలే, రెవెన్యూ రికార్డు ప్రకారం ఒకవేళ ఎంట్రీస్ ఏదో తప్పు చేయకుండా వాళ్ళు రెవెన్యూ అధికారుల తప్పు వాళ్ళు ఎంట్రీస్ చేయలేదు, అది ఆ తర్వాత సబ్ డివిజన్ చేసి దాదాపు ఇది 70-80 ఏళ్ళు 100 సంవత్సరాల నుంచి ఈ రకంగా ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ అనుభవంలోనే ఉంది కాబట్టి మేము తీసుకున్నాము. 1954 కంటే ముందు అసైన్మెంట్స్ ఇచ్చేటి పట్టాలు అవుతాయి కాబట్టి ఆ విధంగా మేము తీసుకున్నాము. దీంట్లో మా తప్పు లేదు, మేము ఇబ్బంది పడతాము కొనుక్కున్నామని చెప్పి అడిగిన దానికి వచ్చి యాక్చువల్గా మొట్టమొదటి రామచంద్రారెడ్డి గారి దగ్గర పోయింది వాస్తవం. రామచంద్రారెడ్డి దగ్గర పోయి రామచంద్రారెడ్డి పెద్ద ఆయనకు చెప్పినాడు. నా దగ్గర కూడా వచ్చినారు. మేము చెప్తే మీరు జోక్యం చేసుకోకండి దీంట్లో అని చెప్పినాడు. దీంట్లో జోక్యం చేసుకోవాలంటే ఎవరు జోక్యం చేసుకోవాలి, అది ఎంక్వైరీ నడవని అని చెప్పినాము. నిన్న భాస్కర్ రెడ్డి వచ్చినాడు. యాక్చువల్గా ఏంటంటే మళ్ళా వాళ్ళు నన్ను అడిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏదో చెప్తున్నారో బాధ వినను, కనీసం రెవెన్యూ పరంగా న్యాయమా కాదా అది తెలుసుకునేదానికి వాళ్ళు నాతో ఎందుకు రెఫర్ ఏం చేసినాడంటే అంతకుముందు రిటైర్డ్ తహసీల్దార్ భాస్కర్ రెడ్డికి మొత్తం అంతా సబ్జెక్ట్ తెలుసు, మీరు కావాలంటే భాస్కర్ రెడ్డిని విచారించుకోండి అని చెప్పినాడు. అది నాతో మాట్లాడినప్పుడు ఎవరు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి మేము దీనికోసమే భాస్కర్ రెడ్డిని పిలిపిలే. భాస్కర్ రెడ్డి చాలా రోజుల తర్వాత వచ్చినాడు బుద్ధుడికి, పెద్ద ఆయన చూస్తామని వచ్చినాడు. పెద్ద ఆయన చూస్తామని వచ్చింటే భాస్కర్ రెడ్డి లోపలికి పిలిచి ఏంది సబ్జెక్ట్ ఏమిటి నేనే పిలిచకపోయినా అన్న పెద్ద ఆయనకు చెప్పు, వాళ్ళు నిజమా ఏది ఇది రెవెన్యూ పరంగా పట్టా భూమే, దీంట్లో ఏమైనా అక్రమాలు ఉన్నాయా, అక్రమమైందా సక్రమమైందా, కనీసం మనకు నాలెడ్జ్ ఉండాలి కదా. ఒక విషయం పెట్టిన తర్వాత అది రేపు పొద్దున ఏదన్నా వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారు తెలుసుకునే దానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి పెద్ద ఆయనకంటే లోపలికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మొన్న ఉదయం భాస్కర్ రెడ్డి మాదంటే మొన్న మేము ఊళ్ళో లేం కాబట్టి మొన్న ఉదయం భాస్కర్ రెడ్డి మాట్లాడినాము. నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టినాడు. అంటే నీకు దీంట్లో మా ఇంటికాడికి వచ్చి మాతో మాట్లాడినాను కదా, మా దగ్గరనే నీకు గూఢచారులు కూడా మరి సమాచారం ఏ విధంగా జరిగిందో ఉండొచ్చు.
నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఎవరి ద్వారా సమాచారం మీకు అందించాలని కూడా నాకు తెలుసు. వచ్చి భాస్కర్ రెడ్డి మాట్లాడారు, కానీ డీల్ మాట్లాడినారు. మేము 15 కోట్లు డబ్బు అడిగినామని, కానీ వాళ్ళు 5 కోట్లు. నిజంగా నా దగ్గర నాకు వాస్తవంగా అయితే నిమ్మకాయల సుధాకర్ రెడ్డి నాకు ఇంత ఇస్తామని చెప్పలే అన్నోడితో. నేను ఇంత కావాలని ఆయన అడగలే. ఏ మధ్యలో మా వ్యక్తులు, ఒక 2 వ్యక్తులు వేరే వాళ్ళు ఆయన వారి తరఫున వచ్చినారు నాతో మాట్లాడడానికి. వాళ్ళు కూడా మీకు ఏదో డబ్బు ఇస్తామని కానీ, వాళ్ళకి ఏదో మీకు ఈ విధంగా చేయండి అని కానీ, నా ఈ బెనిఫిట్స్ నేను అడుగుతానని కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ మేము ఎప్పుడు చెప్పలే. అట్టాటి నువ్వు చెప్తున్న ప్రసాద్, నువ్వేదో ప్రమాణాలు చేయి, రాజస్వామి సాక్షిగా చేయి, ఇంకోసారికి చేస్తాను. నీ మాదిరి మేము ప్రమాణాలు చేయం బాబు. నీకు రాధాస్వామి, నువ్వు శివపార్వతుల సాక్షిగా చేస్తావు, నీ తల్లిదండ్రుల సాక్షిగా చేస్తావు, పిల్లల సాక్షిగా చేస్తావు, తూచి అంటావు. మళ్ళా మేము ప్రమాణం చేయాలంటే దానికి ఒక శాంటిటీ ఉండాలని కోరుకుంటున్నాం. నువ్వు ఈరోజు అన్నావు కాబట్టి నేను చెప్తా ఉండా, ఇప్పటిదాకా ఈ క్షణం దాకా నాకు ఏ మధ్యవర్తి నాకు డబ్బు ఇస్తామని ఇంతవరకు చెప్పలే. ప్రమాణపూర్వకంగా రాధాస్వామి సాక్షిగానే అడగలే, నేను అడగలే, వాళ్ళు కూడా నన్ను అడగలే డబ్బు ఏమైనా తీసుకుంటారని. నిమ్మకాయల సుధాకర్ నాకు ప్రపోజల్ పెట్టలే. ఒకవేళ పెట్టినా అడిగితే ఇవ్వచ్చునేమో, ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఇస్తారు. మేము అడిగితే 4 కోట్ల 2 ఆయన 10 కోట్లు అని అడగాను, 10 కోట్లు కానీ 4-5 కోట్లు అని ఇవ్వచ్చునేమో. ఇట్లాంటి తుచ్చమైన డబ్బుకు మేము ఏనాడు ఆశించలే. వరదరాజురెడ్డి ఒక క్లీన్గా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడు. ఆయన బ్రతికినన్నాళ్ళు ఆయనకు మచ్చ చేర్చే పని కొండారెడ్డి జీవితంలో. నాకు ప్రాణం పోయే అవసరం ఉన్నే, అరిచేతిలో అవకాశం ఉన్నే, అట్లాంటి విషయాలకు నేను పాల్పడను. నువ్వు నిశ్చింతగా ఉండు. నేనేమన్నా 2000 కోట్లు 3000 కోట్లు సంపాదించి నీకు పోటీగా వస్తానని భయపడుతున్నామో, నీకు అంత పోటీ వచ్చేంత నాకు డబ్బు సంపాదించుకునేదానికి నేను కూడా ప్రయత్నాలు చేస్తా, కానీ ఇట్లాంటి తుచ్చమైన మార్గాల్లో నేనైతే చేయను. రెండోది, జూదం ఆడిస్తున్నారా ఇట్లాంటి మాట్లాడారు. జూదము మట్కా, దాని గురించి మాట్లాడు. జూదము మట్కా ప్రొద్దుటూళ్ళు ఇప్పుడే వచ్చిందా, మా ప్రభుత్వంలోనే వచ్చిందా, మీరు మా నాయన వరదరాజురెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేవా అని చాలాసార్లు ప్రశ్నించినాము. జూదము మట్కా ఏంటో కొంతమంది వ్యక్తులు, అసాంఘిక శక్తులు ఇట్లాంటి వ్యాపారాలు చేస్తాయి. అయితే పోయిన 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని వ్యవస్థీకృతం చేసి ఎవరు ఆడాలా, ఎవరు ఎట్ట బిజినెస్ చేయాలా, దీని ఒక సిస్టమైజ్, అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎట్లా సిస్టమైజ్ చేసి వ్యాపారం చేసినాడో అక్రమ సంపాదనకు, నువ్వు కూడా మొత్తం వ్యవస్థీకృతం చేసి ఇంతమంది బుకీలు, దీని నుంచి ఇంత రావాలా, వీళ్ళ నుంచి ఇంత రావాలా, అట్టి నువ్వు దాన్ని వ్యవస్థీకృతం చేసి నువ్వు చేసినావు. నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రమాణం చేయమంటున్నావు. నువ్వు ప్రమాణం చేసి చెప్పు, మీ ఇంట్లో జూదం ఆడిచి మేజ్ తీసుకునేవా లేదా? మరి ఇట్లాంటి పనులు వరదరాజురెడ్డి కానీ కొండారెడ్డి కానీ ఎప్పుడైనా చేస్తారా? ఇసుకలో ఏమైనా డబ్బు తీసుకున్నామా? ఎప్పుడైనా చేస్తారా? గతంలో ఎప్పుడైనా చేసినామా? ఇప్పుడు ఏమైనా చేస్తామా? ఇప్పుడు చేస్తారని అనుమానం నీకు ఏమైనా ఉందా? బ్రాందీ షాపుల దగ్గర, సారా వ్యాపారస్తుల దగ్గర ఎవరినైనా డబ్బు చేసినామా? చెప్పు. అట్లాంటి ఇప్పుడు పలానా పర్టికులర్ ఇష్యూ ఉన్నాయంటే ఈ పర్టికులర్ ఇష్యూలో తీసుకున్నాను నా కొడుకులారా అని మాట్లాడితే మేము తల ఉంచుకుంటాం. ఏదైనా తప్పు చేసింటే చెప్పాలి కదా జవాబు. పలానా దాంట్లో ఇది చేసినారని. ఊరికే అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, సంపాదించడం ప్రతి ఒక్కడికి ఉంటా సంపాదించుకోవాలని. ఎందుకుండదు? పొద్దున్న లేచిన నుంచి నేను కూడా సంపాదించుకోవాలని అనుకుంటా. ఏమి నేనేమో కట్టు బానిస నాకు ఎవరికైనా ఊరికి ఊడిగం చేయడానికి? ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మీరు ప్రజా జీవితంలో ఉండాలి, చేయండి. నేను కూడా ఎమ్మెల్యే కొడుకును కాబట్టి నేను కూడా సగం మంది వచ్చిన సగం కాలం నేను ఇక్కడనే గడుపుతున్నా ప్రజా సమస్య. ఎందుకంటే మా నాయన ముసలివాడు అయినాడు కాబట్టి ఆయన దగ్గరికి కాకుండా కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళ సమస్యల గురించి విచారించడానికి, తగిన న్యాయం చేయడానికి. ఒక సగం జీవితం నేను నా సంసారం జరగడానికి నేను సంపాదించుకున్నాను ఉండాలి కదా. ఏదైనా అక్రమం చేసి అనైతికమైన దారిలో మీరు సంపాదిస్తున్నామంటే ఏలెత్తి చూపించండి. మట్కా ఆడిచ్చిన రేస్ మట్కా ఆడి ప్రొద్దుటూళ్ళు అంతకుముందు మీ వ్యవస్థీకరణ చేసి, ఇంతకుముందు మీరు జూదం ఆడిచ్చింటే కొంతమంది ఎత్తకపోయింటే 4 రోజులు 1 వారం రోజులు డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసినారు. మీ చరిత్రలో గుర్తుందో లేదా? మీరు మళ్ళా గుర్తు చేస్తుండా? ఆ డిఎస్పీ పేరేమి? చక్రవర్తి, ఏఎస్పీ చక్రవర్తిని 1 వారం రోజులకే ట్రాన్స్ఫర్ అయినాడు. మరి ఇక్కడ ఏదో ప్రొద్దుటూళ్ళు ఒక చోట జరిగిందంటే వెంటనే డిఎస్పీకి ఫోన్ చేసి పలానా చోట జరుగుతుందా అంటే, ఇది మీ పోలీసులకు తెలుసా తెలియదా? తెలిసింటే కూడా పోలీసులకు తిరిగి హెచ్చరిస్తున్నాము, దయచేసి దీన్ని సరిదిద్దండి అని చెప్పి పోలీసులకు హెచ్చరిక చేసినాం. అవును, చౌటపల్లిలో ఒకరోజు ఆట ఆడింది నిజమే. చౌటపల్లిలో ఒకరోజు ఆడుతానే అంటే చౌటపల్లి లక్ష్మీడికి సంబంధం లేదు, వాళ్ళు వేరే పిల్లలు ఆడుకున్నారు. ఆడిస్తానే వెంటనే పోలీసులను వాళ్ళను కూడా హెచ్చరించడం జరిగింది, పోలీసులు ఉపేక్షణ శాఖను కూడా హెచ్చరించడం జరిగింది.
జరుగుతాయి, అన్న ఒకసారి పొరపాటు జరుగుతాయి. పొరపాటు జరిగితే మీరు అట్లా కాదు, మనమే పెట్టి దాన్ని వ్యవస్థీకృతంగా మేము జరిపే ప్రయత్నం ఎప్పుడు చేయం భవిష్యత్తులో కూడా. నువ్వు చేసినావని చెప్పి అంటున్నాం, అప్పుడు అన్నాం, ఎలక్షన్ ముందరనే, ఇప్పుడు కూడా అంటున్నాం నువ్వు చేసినావు. ఇది వాస్తవం కాబట్టి ఒకసారి కాదు 100 సార్లు మాట్లాడతాం, తప్పేమున్నది. జూదం ఆడిచ్చినారు, మట్కా ఆడిచ్చినారు, గుట్కాలు కూడా కొంతమంది ఎవరైనా వేరే వాళ్ళు అమ్మినారంటే కనుక కేసులు. మీ వాళ్ళు మా గుట్కాలు అమ్ముకుంటుంటే కేసులే, వాళ్ళు మాత్రమే కొనుక్కోవాలా. ఇట్లాంటి వ్యవస్థీకృతమైన అవినీతిని చేసినారు కదా, దాన్ని నిరోధించాలని దాని గురించి మాట్లాడినాం, పదే మాట్లాడినాం. అది నువ్వు చరిత్ర, ఎందుకంటే నీ చరిత్రలో జరిగింది కాబట్టి నీ చరిత్ర ఉండెన్నాళ్ళు అది ఉంటుంది, దాన్ని మర్చిపోలేంది. కాబట్టి మేము భవిష్యత్తులో ఇట్లాంటి ఏమైనా కమిషన్లు కానీ ఇంకొకటి కానీ చేసి ఆ విధంగా బతకాలని మాత్రం. ఎందుకంటే నువ్వు రాజస్వామిని అన్నవాటి మతాన్నో లేకపోతే దేవుని గురించి మాట్లాడుతున్నావు. అవును, నేను రాజస్వామిని నమ్మే ధర్మాన్ని నేను మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన నమ్ముతున్నా. ఎందుకంటే నువ్వు చెప్తే మళ్ళీ అబద్ధం ఎవరికి తెలియకపోతే సక్రమమే అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇట్లాంటి అవకాశాలు ఎవరికీ తెలియకుండా సంపాదించే అవకాశాలు నేను కొంచెం మనసు చంపుకుంటే ఎప్పుడో నాకు ఈ కష్టాలు కూడా వచ్చేటి కదా, ఆర్థికపరమైన కష్టాలు చేసిండొచ్చు ఎవరికి తెలియకుండా కూడా. కానీ ఎవరికి తెలియని సబ్జెక్ట్లో కూడా నేను అక్రమ అనైతికమైన పని చేయదలుచుకోలే. కాబట్టి నా పరిస్థితి ఇట్నే ఉండదు. కష్టాలు ఉండే ఎదుర్కొంటాం, ధైర్యంగా ఎదుర్కొని సంపాదించుకుంటే నిజాయితీగా బతుకుతాం. అట్లా ఎవరికి తెలియకుండా సంపాదించుకునే మార్గాలు అట్లా ఉన్న రోజుల్లోనే ఇంకొకసారి తప్పుడు పనులు చేసేదానికి మన మనసు ఒప్పుకోలే. ఎందుకంటే సమాధానం చెప్పాల్సింది మనుషులకు వీళ్ళకు కాదు, మేము భగవంతునికి సమాధానం చెప్పుకోవాలా. దాన్ని నమ్ముతున్నాం కాబట్టి సక్రమ మార్గంలో నిలబడదాలనుకుంటున్నాం, సక్రమ మార్గంలో బ్రతుకుతాం. ఇప్పటికీ మళ్ళీ గుర్తుపెట్టుకో, ఏదైనా కూడా అక్రమంగా వచ్చిన సొమ్ముతో నా భార్యకు మల్లెపూలు కానీ నా పిల్లలకు బిస్కెట్ కానీ కొనిచ్చాను. ఇది నా ఇంటి దాకా రాదు. ఒక్క విషయంలో అయితే మాత్రం ఒకటి కాంట్రాక్ట్లు అయితే నాది, ఎందుకంటే నా వృత్తి కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్. కాంట్రాక్ట్లు నిన్న ఒకటి ఏదో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే మీ వాళ్ళను టెండర్ వేసుకునికుండా చేసినారనేది వాస్తవం చేసింది. అది మా కార్యకర్తలు మా వాళ్ళు చేసుకుని, మీ ప్రభుత్వంలో ఎవరు టెండర్ లేలే కదా. మరి మా ప్రభుత్వం వస్తుండగానే మీరు మన పోటీలకు వేస్తే మీ వాళ్ళు టెండర్లు వేసుకుని, లేదంటే మీ ప్రభుత్వం మీరు వేసుకునేది మా కార్యకర్తలు బతకాలి కదా. దీన్ని ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తా. ఎందుకంటే మా కార్యకర్తల కోసం, మా కార్యకర్తల ఊళ్ళో వచ్చే వర్కుల కోసం, అటు చిన్న వాళ్ళ బ్రతుకు తిరుగుండే దానికోసం ఫర్దర్గా కూడా వాళ్ళకి అండదండలుగా నిలబడతాము. మిమ్మల్ని అయితే టెండర్లు వేయనియను, చిన్నది నాకు సాధ్యమైనంత వరకు. నేను సన్నాబన్నా టెండర్ల జోలికి అయితే నేను పోను. ఏదో 10 కోట్ల రూపాయల పైన టెండర్లు అయితే జోలికి అయితేనే నేను పోతా. దాంట్లో కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది నేను కాంట్రాక్ట్ అనే వృత్తి నాది కాబట్టి, ఇది కాంట్రాక్ట్లో ప్రభుత్వం ఇచ్చిన రేట్లకు మాత్రమే వర్క్ చేస్తున్నాం మేము. ఒక 5% అటో ఇటో ఈ రేటుకు ఒక వర్క్ అని నిర్ణయించినారు. ఆ రేటుకు ఒకవేళ 5% అటో ఇటో చేసుకుంటామే తప్ప కాంట్రాక్టులో రేటుకు అదనంగా వచ్చేదాన్ని అయితే మేమేం దాంట్లో అనైతికంగా సంపాదించేదేం ఉండదు. అది మాత్రం కంటిన్యూ చేస్తా. అది మళ్ళీ, ఎందుకంటే మీ వాళ్ళ మీద దారి ఇడిస్తాను, వాళ్ళని రానియను. మా శాయశక్తులను అట్లా టౌన్ మాత్రం రాణించే ప్రసక్తి లేదు. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటావా? రియల్ ఎస్టేట్ బిజినెస్లో చిన్న ఏమన్నా 5% 10% డీవియేషన్. నేను ఇంతవరకు అక్రమ లేఅవుట్ కూడా వేయలే ప్రొద్దుటూరులో. ఏమన్నా నేను అపార్ట్మెంట్ కట్టిన అపార్ట్మెంట్లో 5% డీవియేషన్ కూడా లేకుండా అపార్ట్మెంట్స్ కట్టినాం. ఈరోజు మేము కట్టే దాంట్లో కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు చట్టబద్ధమైన ప్రమాణాలకు లోబడే వ్యాపారం చేస్తాం. ఒకవేళ వ్యాపారంలో భాగంలో ఒక 5-10% ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు. నేను 100% కరెక్ట్ అని చెప్పడం లేదు, ఏమైనా చిన్న పొరపాటు జరుగుతుండొచ్చు. అయితే ఈ విధంగా కష్టపడి సంపాదించుకునేది చాలా కఠినంగానే ఉంటుంది జీవితం. అయితే దాంట్లో సుఖము సంతోషము ఉంది. దాని గురించి నీకు తెలియదు. ఎందుకంటే పోయికిరి సినిమాలో ఉంది, నిజాయితీగా బతికితే దాని విలువ మీకు నీయటం నీకు తెలుదులే అని. కాబట్టి నీయటం నీ జీవితంలో బహుశా నీకు తెలియకపోవచ్చు. ఆ సుఖాన్ని సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం కాబట్టి, ఈ సుఖాన్ని సంతోషాన్ని శాశ్వతంగా మేము కోరుకుంటున్నాం కాబట్టి, ఈ సుఖం సంతోషం మాకు ఎల్లవేళలా నిజాయితీగా బతికి అదే మమ్మల్ని చూపెట్టుకొని కాపాడుతా అని మేము ఆశిస్తున్నాం.